ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు రాజేయాలని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఎంత తపన పడినా అంతిమంగా కులం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఏపీ రాజకీయాలను ఇప్పటికీ కులం శాసిస్తుందన్న మాట అత్యధికులు అంగీకరిస్తారు. అలాంటి కుల రాజకీయాల ప్రభావం గురించి బాగా తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలకు పూనుకున్నారా అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకే చెందిన రఘురామకృష్ణరాజు ఒకవైపు మత రాజకీయాల్ని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆకువీడు రామాలయాన్ని వివాదాస్థలంగా మార్చి ఆ తర్వాత దళిత క్రిస్టియన్ల వివాదం పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇదే జరిగితే ఎస్సీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఓట్లన్నీ పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని చంద్రబాబు గుర్తించినట్టుగా భావించాల్సి ఉంటుంది. 2024 సాధారణ ఎన్నికల్లో అనేక మంది ఎస్సీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా కూటమికి అండగా నిలబడ్డారు. ప్రధానంగా మాదిగ కులస్తుల్లో ఉన్న క్రిస్టియన్స్, మాదిగ దండోరా ప్రభావం, మందకృష్ణ మాదిక ఎఫెక్ట్ ఇవన్నీ కలిసి వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కూటమికి అత్యధికులు మద్దతు పలికారు. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ తీరు మూలంగా ఎస్సీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అంతా తమ ఉనికికే ముప్పు వస్తుందని భావిస్తే, తమ కుల సర్టిఫికెట్లకే ప్రమాదం దాపరించొచ్చనే సందిగ్ధంలో పడితే వీళ్ళంతా పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంటుందనేటువంటి అంచనా బలపడుతుంది. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడు తన జాగ్రత్తల్లో భాగంగా ఒకవైపు రఘురామకృష్ణరాజు రెచ్చగొడుతున్నా అక్కడ అదుపు చేయలేక, రెండో వైపు నష్ట నివారణ కోసం మందకృష్ణ మాదిగను రంగంలోకి దింపారా అనేటువంటి ప్రశ్న చాలామంది నుంచి ఉదయిస్తోంది. నిజానికి మందకృష్ణ మాదిగ అవునన్నా కాదన్నా చివరికి ఎటు తిరిగినా అంతిమంగా కేంద్రంలో మోదీ సర్కార్కి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి అనుకూలంగా ఉంటారు అన్నది కాదనలేని సత్యం. ఆయన బాహాటంగానే అనేక సందర్భాల్లో కూటమి పక్షాల విజయం కోసం ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ కోసం ఎంతో తప్పించారు. నేరుగా ఆర్ఎస్ఎస్కి అండగా నిలబడే ప్రయత్నానికి కూడా ఆయన సిద్ధమైపోయారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు మూలంగా క్రిస్టియన్స్ దూరం అవుతుంటే, మందకృష్ణ ద్వారా ఆ క్రిస్టియన్స్ని మళ్ళీ తన వైపు మళ్లించుకునే వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలకు టీడీపీ అధినేత వచ్చినట్టుగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మందకృష్ణ మాదిగ ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని రీతిలో మాల మాదిగ మధ్య ఐక్యత కోసం పిలిపిస్తున్నారు. దళిత క్రిస్టియన్ల హక్కుల కోసమంటూ మాలలు మాదిగలు కలిసి సాగుదాం అనే నినాదం మందకృష్ణ మాదిగ నుంచి వస్తోంది. 2025 వరకు మాల మాదిగల సఖ్యతను ఏమాత్రం సహించడానికి కూడా సిద్ధంగా లేని మందకృష్ణ మాదిగ ఇప్పుడెందుకు ఐక్యతా రాగవాలపిస్తున్నారు అంటూ మాలల్లోని అనేక మంది ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అంటే ఎస్సీ హక్కుల కోసం, ఎస్సీ క్రిస్టియన్ల రైట్స్ కోసం పోరాడేటువంటి నాయకుడిగా ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్లో ఒక కలరింగ్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారా అని అనేక మంది అభిప్రాయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు హర్ష కుమార్, రెండో వైపు జడా శ్రవణ్ కుమార్, వీళ్ళు కాకుండా పివి సునీల్ కుమార్, విజయ్ కుమార్ ఇలాంటి అనేక మంది దళిత క్రిస్టియన్లకి దిక్సూచులుగా కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మందకృష్ణ మాదిగ ఎంట్రీ ద్వారా కనీసంగా మాదిగ క్రిస్టియన్లనైనా అటువైపు పోలరైజ్ కాకుండా పూర్తిగా జగన్ వైపు మళ్ళకుండా నిలువరించే యత్నానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించే పని ప్రారంభమయ్యింది అని చాలామంది భావించడానికి తగ్గట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మందకృష్ణ మాదిగ నేరుగా హైదరాబాద్లో మీడియా సమావేశాలు పెట్టిన, ఇక్కడ ఆకువీడు లాంటి అంశాల మీద స్పందించిన, ఇతర అనేక విషయాల్లో ఆయన ప్రస్తావించిన, పూర్తిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యూహాత్మక ఎత్తులుగా చాలామందే భావిస్తున్నారు. మొత్తం ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కుల సమీకరణాల విషయంలో భవిష్యత్తులో ఎన్నికలకు జరగబోయేటువంటి పరిణామాల్ని గమనంలో ఉంచుకుని ఒకవైపు మెజార్టీ హిందువుల్ని ఆకర్షించడం రఘురామకృష్ణరాజు ద్వారా సాధ్యమవుతుందని భావిస్తూనే,
హిందువుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నానికి పూనుకుంటూనే రెండో వైపు దళిత క్రిస్టియన్ చేజారిపోకుండా వ్యూహాత్మకంగా ప్రయత్నాల కోసం మందకృష్ణ మాదిగను బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నారనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. ఇది రాజకీయంగా ఏ తీరున ప్రభావం ఉంటుంది, ఎంత మేరకు మందకృష్ణ మాదిగ తన ప్రభావాన్ని ఏపీలో చాటగలుగుతారు, ఇవన్నీ ప్రశ్నలు. మందకృష్ణ మాదిగకున్నటువంటి సామర్థ్యాల రీత్యా, ఆయనకున్నటువంటి వాయిస్, పోరాడే తత్వం, వీటన్నిటి కారణంగా ఆయనకి ఖచ్చితంగా మాదిగల్లో బలం ఉంటుంది. మాదిగలు ఆయన మాట వినడానికి ఆస్కారం ఉంటుంది. మతం కారణంగా క్రిస్టియన్స్ అంతా ఒకవైపు పోలరైజ్ అయ్యే ప్రమాదం వచ్చినప్పటికీ మందకృష్ణ మాదిగ ప్రభావంతో మాదిగలు ఎంతో కొంత మేర కూటమి పక్షాలకు, ముఖ్యంగా తెలుగుదేశం వైపు నిలవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. దాన్ని గమనంలో ఉంచుకునే ఇప్పటికే మందకృష్ణ మాదిగ ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా ఈ దళిత క్రిస్టియన్ వ్యవహారంలో వేలు పెట్టి ముందుకు సాగే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.